క్రైస్తవులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలేదు, ముస్లింలు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వాల, హిందువులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానికపోతే, జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి బతిలాడిన ఒప్పుకోకపోతే, ఒక రైతు, అతను ఎవరో నాకు తెలియదు, నా పొలంలో, నా పంట పొలంలో పాతి పెట్టుకొని వచ్చాడు. నేనేమడిగానో తెలిసే ఇవాళ, సరే మతాన్ని బట్టి వచ్చిన వివక్ష అయితే మతం గురించి మాట్లాడేవాళ్ళమే, కానీ వాళ్ళు సంచార జాతులు, రెక్కాడితే కానీ డొక్కాని వాళ్ళు, క్రైస్తవులకు బుద్ధి లేదా అని చెప్పి అడిగాను. అంటే ఇప్పుడు మరి క్రైస్తవులు ఎందుకు అడిగేవని అడిగారే మీరు నన్ను? మనిషి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతినే ప్రతి చోట మనం మాట్లాడచ్చు బ్రదర్, అదే మాట్లాడుతున్నాం జూబ్లీస్ లో. ఏ మతం వల్ల ఏ మతమైనా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం బ్రదర్. ఇప్పుడు అదే మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అదే చేస్తాం. అంతేనా? అంతే. ఓకే, అంటే మీరు చేసే ఈ చిన్న ప్రయత్నంలో క్రైస్తవ సమాజం మీతోని ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవుతారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. క్రైస్తవులే కాదు, సామాన్య ప్రజలు అందరూ కూడా, ఏ ఎక్కువ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని కాకుండా అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం, ఒక ఫ్రెష్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి, ఇక మేము మోసపోవటం ఇష్టం లేదు, మాకు కొత్త వాళ్ళు కావాలి, సామాన్యుడు నాయకుడు అవ్వాలి.